ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికి కూడా యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. కూడిక నడిపిస్తున్న సత్యనారాయణ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో అదోనియా ఏలుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జాన్ అదోనియా ఏలుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో వచనం 5వ వచనం చదువు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొని. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అదోనియా అంటే అడోనై అంటే ప్రభు అని అర్థం. అదోనియా అంటే యెహోవాయే ప్రభు అని అర్థం. సో ప్రభు అనే లేదా యెహోవాయే ప్రభు అనే అర్థం ఇచ్చు ఈ వ్యక్తి ఆయన ప్రభుత్వానికి లోబడిన వాడుగా లేడు. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నవాడుగా లేడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయం వచనం 6. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువు. 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఇందులో 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఆయనే నా ప్రభు అని చెప్పేవారిలో చాలా మంది వాస్తవంగా ఆయనే ప్రభువుగా అనుకుంటారు కానీ ఆయన ప్రభుత్వానికి వారు లోబడరు. ఆయన శిరసత్వానికి లోబడరు. ఆయన నాయకత్వానికి లోబడరు. ఆయన నడిపింపుకు లోబడరు. మీరు చూడండి, ఈ వ్యక్తి రాజు నగుదును అనుకొని అంటున్నాడు. అంటే ఆయన అనేసుకున్నాడు అన్నమాట. కాబట్టి మీరు అనుకునేది నేను అనుకునేది కాదు. అసలు ప్రభు ఏమనుకుంటున్నాడు, ప్రభు ఏం తలస్తున్నాడు, ప్రభు ఏమి ఈ విషయంలో ఆలోచిస్తున్నాడు అనేది మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఎఫెసీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 12వ వచనం చదువు. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. సమస్త కార్యాలను ఎలా జరిగిస్తున్నాడు? తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున. అంటే దేవుడు సమస్తాన్ని కూడా తన సంకల్పాన్ని అనుసరించి పనిచేస్తున్నాడు. తన చిత్తానుసారమైన నిర్ణయం చొప్పున పనిచేస్తున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనము ఆయన ఏం చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది. దేవుని యొక్క సంకల్పం మనకు అర్థమైతే అన్న ఎవరిని అడ్మిట్ చేయదు. మనం దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా మనకి ఆయన చిత్తానుసారమైన నిర్ణయం అర్థమవుతుందండి. కాబట్టి మనం ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకున్న వాళ్ళమే.
కొలసీలకు రాసిన పత్రికలో మీరు గమనిస్తే ఒక మాట ఇలా చెప్పాడు చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండాలి అని. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండాలి. అంటే మనకు దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని యొక్క సంకల్పం అంటే ఏంటి అనేది మనకు నిశ్చయత కలగాల. లేకపోతే మనం కూడా అనుకుంటాం, కొన్ని విషయాల్లో ఇది దేవుని చిత్తమేనేమో అనుకుంటున్నాం. అయితే దేవుని యొక్క సంకల్పాన్ని మనం గ్రహించకుండా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నమ్మకుండా, ఎరగకుండా వెళ్ళిపోవటం ద్వారా మనం అన్నీ ఏర్పాట్లు చేసుకున్న దేవుని ఏర్పాటు కాదు. ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తున్నాం కదా. 5వ వచనంలో ఏముంది? అతడు మనుషులను ఏర్పరచుకున్నాడు అనే మాట. అతడు మనుషులను ఏర్పరచుకున్నాడు, కానీ దేవుని ఏర్పాట్లు లేవు. మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తున్నాము 9వ వచనంలో అతడు బలిని అర్పించాడు. బలులు అర్పించిన తర్వాత రాజు యొక్క సేవకులందరినీ పిలిపించాడు. సో ఇందులో ఏర్పాటు ఉంది, ఇందులో పిలుపు ఉంది. కానీ ఈ ఏర్పాటు, ఈ పిలుపు దేవుని యొక్క ఏర్పాటు బయట జరుగుతుందన్న. మీకు దేవుని ఏర్పాటు అర్థమైందా? దేవుని చిత్తం అర్థమైందా? దేవుని యొక్క సంకల్పం అర్థమైందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనం 21వ వచనంలో దేవుని యొక్క సంకల్పం గురించి చెప్తూ అన్నాడు, నమ్మువారిని రక్షించటం దేవుని దయాపూర్వక సంకల్పం. దేవుని సంకల్పం అంటే అది ఆత్మ సంబంధమైందా కాదా అనేది కాదు, కానీ అది విశ్వాస సంబంధమైందా కాదా అని మనం పరిశీలించాలి. ఆత్మ సంబంధమైంది అంటే అందులో ఆత్మ సంబంధమైన లక్షణాలు ఉంటాయి. పరిశుద్ధంగా, ఉత్తమంగా ఉన్న, లేకపోతే నీతిగా అవి కనపడతాయి. కానీ అది విశ్వాస సంబంధమైందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ధర్మశాస్త్రం గురించి వింటాం, రోమా 7:14. అది ఆత్మ సంబంధమైందే, కానీ దేవుని ఏర్పాటు కాదు. ఎందుకంటే అది విశ్వాస సంబంధమైంది కాదు. గలతీ 3:12. కాబట్టి ఇందులో ఏం తప్పు ఉంది బ్రదర్? అక్కడ వాక్యమే కదా జరుగుతుంది, అక్కడ కూడా పాటలే కదా ఉన్నాయి, అక్కడ కూడా మనము ప్రభు పేరటే కదా కూడుకునేది. ఇలాగూ చాలాసార్లు ఆత్మ సంబంధమైందే కదా అని మనం అంటాం. ఆత్మ సంబంధమైంది అని కాదు, విశ్వాస సంబంధమైందా కాదా అనేది మనం ఆలోచించాలి. దాన్ని ఎలా చెప్పుకుందాం చూడండి. విశ్వాస సంబంధమైందా కాదా అనేది మనకి ఎలా అర్థమైందంటే, మనము విశ్వాసమును బట్టి ప్రవర్తించే వారమైతే మనకు విశ్వాస సంబంధమైందా కాదా అనేది అర్థమవుతుంది అన్నమాట. దానినే ఆత్మానుసారంగా నడుచుకొనుట అని చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసమును బట్టి ప్రవర్తించడం అంటే ఏం చెప్పాడంటే ఆత్మానుసారంగా నడుచుకుంటాం. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నట్లుగా ఆత్మానుసారంగా నడుచుకున్న వ్యక్తి జీవాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఆత్మానుసారమైన వ్యక్తి సమాధానాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఆ జీవము లేదా ఆ సమాధానము అనేది అతడు అనుభవించట్లేదో అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ అని. ఇది దేవుని యొక్క ఏర్పాటు కాదు, ఇది దేవుని యొక్క చిత్తం కాదు, ఇది దేవుని యొక్క నడిపింపు కాదు అనేది అర్థమవుతున్నాను. కాబట్టి ఆత్మ సంబంధమైందా కాదా అనేది కాదు, కానీ ఆత్మానుసారమైందా కాదా అనేది మనం పరీక్ష చేయాలి. ఆత్మ సంబంధమైందా కాదా అనేది కాదు, కానీ ఆత్మ అనుసారమైందేనా, ఆత్మానుసారమైందా కాదని మనకు ఎలా అర్థమైంది? మళ్ళీ చెప్తున్నాను, మనం ఆత్మానుసారం అయితే అది ఆత్మానుసారమైందా కాదనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆత్మానుసారమైన దానిలో ఏముంటుందంటే, ఇప్పుడే మనం చదువుకున్న రోమపత్రిక 8:5-6లో చెప్పాడు, అది జీవము, రెండోది సమాధానం అని చెప్పి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం అనేది దేవుణ్ణి శోధించకుండా ఉండటానికి మూలమనం. దేవుని యొక్క చిత్తం అనేది తెలుసుకోవటం దేవుని యొక్క
మనస్సును మనం శోధించకుండా ఉండటం అన్నమాట. ప్రభు ఒకసారి ఇలా అన్నారు చూడండి, లూకాసు వార్తలో 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో వచనం 41 చూడండి. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అని చెప్పాడు. 54వ వచనంలో వారు అడుగుతున్నది ఏంటంటే, ఆకాశము నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. అంటే ఈ వచనాన్ని బట్టి చాలా మందికి అసలు ప్రభు యొక్క ఇష్టమేంటో అర్థం కావట్లేదు. వారు ప్రభువుతోనే ఉన్నారు, కానీ ప్రభు యొక్క ఇష్టమేంటో వారికి అర్థం కాలేదు. మీరు చూడండి, మనతో ఉన్నవారు అసలు మన ఇష్టమేంటో అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మనకు ఎంత బాధగా ఉంటుందో, అలాగే ప్రభువు మనకు తన విలువైన సమయాన్ని ఇచ్చాడు. ఆయన మనతో ఉన్నాడు, కానీ ఆయనకు అసలు ఏది ఇష్టమో మనం తెలుసుకోకుండా ప్రవర్తించుకోం. చాలాసార్లు కూడికలు ఎలా జరుగుతాయంటే, వాటికి చాలా ఖర్చు పెడతారు, వాటి కొరకు ఎన్నో ప్రయాసపడతారు, ఏదో చేస్తున్నట్టు కనపడతారు. ఆ టైం వచ్చినప్పటికి వాక్యానికి సరైన సమయం లేకుండా చేస్తారు. ఇదంతా కూడా ప్రభు యొక్క చిత్తము ఎరగకుండా ఉండటం వల్ల, అవివేకం వల్ల జరుగుతున్న శోధన అన్నమాట. ఈ అధ్యాయంలో మనం అదే చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మీరు వచనం 33 చదివితే, తాను చెప్పినది తాను ఎరుగకే చెప్పిన పేతురున్నాడు. మొత్తం ముగ్గురు వెళ్ళారు ఆ కొండ మీదకి. 1 పేతురు, 2 యాకోబు, 3 యోహాను. పేతురు తాను చెప్పినది తనకు అర్థం కాకుండా చెప్తున్నాడు. యోహాను, యాకోబులు వారు అడుగుతున్నది వారికి అర్థం కాకుండా అడుగుతున్నారు. సో ఈరోజు ఎలాగ చూద్దాం. ఆయన పక్షంగా మాట్లాడుతున్న వారుగా చెప్పుకుంటున్న వారు, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. తిమోతి 1:6లో చెప్పాడు. 2 ప్రార్థన చేస్తున్నామా అనే పేరిట ప్రార్థనలు చేస్తున్న వారేమో యాకోబు, యోహానులాగా వాళ్ళు ఏమడుగుతున్నారో వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియదు కానీ మన ప్రార్థనలు ఆయనకి విసుగును, శోధనను, కోపాన్ని పుట్టించే తలంపులతో నిండిపోవడం. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అర్థం కాకపోవటం. నేను ఎలాగే వెళ్ళాలి ముందుకి, నేను ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలా, మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఆత్మానుసారమైన మనస్సు సమాధానంతో కూడి ఉంటుంది. సో మీకు అర్థమైపోతుంది అనమాట. కాకపోతే మీరు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఓ 10 మంది దీనికి ఓకే అంటే దేవుని చిత్తం అవుతుంది అనుకుంటా. అదోని అదే చేశాడు, మనుషులను ఏర్పరచుకున్నాడు. కానీ మనుషులను ఏర్పరచుకొనినా కూడా దేవుని ఏర్పాటు అది కాదు అని అతడు గ్రహించలేదు. కారణం ఏంటంటే, విశ్వాస సంబంధమైనదేదో విశ్వాస సంబంధమైనదేదో ఆత్మానుసారమైనదేదో వివేచించకపోవటం వల్ల. ముఖ్యంగా అది ఈరోజు దేవుని చిత్తం ఎవరికి తెలియదంటే, ఆత్మానుసారులు కాని వారికి తెలియదు. కానీ కొన్నిసార్లు మనం ఆత్మానుసారంగా లేనప్పుడు ఆత్మానుభవం గలవారికి దేవుని చిత్తం అర్థమవుద్ది. ఎఫెసు పత్రికలో మనం చదివిన వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును అన్నాడు. ఆత్మానుభవం గలవారికి దేవుని యొక్క చిత్తమేంటో అర్థమవుతుందండి. అప్పుడు ఏం చేస్తారు, బ్రదర్ మీరు వెళ్తుంది కరెక్ట్ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చెప్తే మీరేం చేస్తారు, మీరు ఆత్మానుసారులు కాకపోతే మీరు లోబడరు, తిరుగుబాటు కూడా చేస్తారు. అందుకనే కొన్నిసార్లు ఆత్మానుసారులు కాని వారికి దేవుని చిత్తం తెలియదు. వారితో ఉన్న ఆత్మానుభవం గల వారు కూడా వారికి దేవుని చిత్తం చెప్పరు. ఎందుకంటే ఇలా అనుకోకండి, వాక్యంలో ఏముందంటే, మీ ముత్యములు పందుల ఎదుట వేయొద్దని చెప్పి.
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా వెళ్ళని వ్యక్తి, ఆత్మానుసారంగా వెళ్ళని వ్యక్తికి మనం మంచే చెప్తున్నాం అనుకుంటాం కానీ, ఆ మంచి కూడా ఆ వ్యక్తి మన మీద దాడి చేయడానికి కారణం ఉంది. అందుకనే నాకు చెప్పుండాల్సింది కదన్నా, నేను అలా వెళ్ళేవాడిని కాదంటారు తర్వాత నష్టపోయిన తర్వాత. కానీ ఆ టైంలో చెప్తే ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. అందుకనే ప్రభువు కూడా ఈ విషయాల్లో మనకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. కానీ మీరు ఒక విషయం తెలుసుకోండి. మీకే తెలిసిపోద్ది. మీరు ఆత్మానుసారంగా వెళ్తున్నారా? మీరు జీవాన్ని అనుభవిస్తున్నారు. మీరు సమాధానాన్ని అనుభవిస్తారు. కాబట్టి వెన్ యూ ఆర్ నాట్ ఫైండింగ్ దట్ పీస్, ఇట్స్ నాట్ గాడ్స్ విల్ అనేది మీకు అర్థమైపోద్ది. దేవుని చిత్తం కాదు అని అర్థమైంది. ఎందుకంటే సమాధానం అనేది లేని చోట మేలు అనేది మనకు కనపడదు. మీరు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మీరు చదివారు కదా, 12వ వచనంలో ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. అది మనం చూస్తాం. అయితే రోమ 8:28 ఏముంది? తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, సంకల్పము అనే మాట దగ్గర ఎలా చెప్పాడు? మేలు కలుగుటకై అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మేలు కలగటం. కాబట్టి మనం ఆయన చిత్తం కాని దారిలో వెళ్ళిపోతే మేలు కలగదు, కానీ మనము ఆ కీడు దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఈ వే ఎలా ఉంటదంటే, మనం మేలులో నుంచి ఎప్పుడైతే తప్పుకుంటున్నామో ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లోకి శ్రమలు స్టార్ట్ అయితాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా శ్రమలు అనేవి వస్తాయి. ఒకటి తెలుసుకోండి, ఇది ఎలాగో ప్రాఫిటబుల్ కాదు. వెళ్ళే దారి వల్ల వచ్చే ప్రయోజనం ఒక పైసా కూడా ఉండదు. దానితో పాటు దేవుని యొక్క పిల్లలమైన మనం శ్రేష్టమైనది, సంపూర్ణమైన దేవుడిస్తాడని కనిపెట్టుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల మనకు శ్రమలొస్తాయి. కాబట్టి దేవుని యొక్క చిత్తమేంటి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం లేదా వచనం 8 చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎందుకు చెప్పాడు? 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మీ మనస్సు ఉంచాల్సిన దాని మీద ఉంచకపోతే మీకు సమాధానం ఉండదు. మీకు సమాధానం లేకపోతే మీ హృదయానికి కావలి ఉండదు. అంచేత అసలు ఎందుకు ఈ దినాల్లో మీరు సమాధానంలో లేరు అని మీరు గమనించుకుంటే, మీ మనస్సు దేని మీద పెట్టాలి దాని మీద మీరు పెట్టట్లేదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ 3:1 ఏమన్నాడు? క్రీస్తు అను జీవం మీదే మీరు మనసు పెట్టండి అన్నాడు. మనం ఫలానా దగ్గరికి వెళ్తే, ఫలానా వేలో వెళ్తే ప్రయోజనం కలిగిద్దా అని చాలాసార్లు ప్రశ్నలు వస్తున్నాయి. నేనేం చెప్తానంటే, సహవాసం అనేది మనం హత్తుకుంటే అన్ని విషయాలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జస్ట్ బై రిసీవింగ్ హిస్ ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాలు తీసుకోవటం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధిలోకి తెస్తాడు. అంతేగాని మన దృష్టికి ఏదైతే మంచిగా ఉందో దాన్ని మనం చూసుకొని సహవాసానికి మనం దూరం అయిపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం. అందుకనే దేవుని పిల్లలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ ఉదయకాలం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన రూతులాగా, నయోమిలాగా మీరు సహవాసానికి దూరంగా వెళ్ళే నిర్ణయాలు చేసుకోకండి. దానివల్ల మీకు వచ్చేది ప్రయోజనం ఏమీ ఉండదు. ఆమె చెప్పింది, నేను మోయాబుకి వెళ్ళినప్పుడు సర్వ సమృద్ధి గలదాననే వెళ్ళి తిని అని చెప్పి, కానీ ఇప్పుడు యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసును అని చెప్పి. అటు మనం చాలా ఊహించుకుంటాం అన్నమాట. ఇలాగ అయిపోవచ్చు, నేను ఫైనాన్షియల్‌గా ఇలా డెవలప్ అయిపోతాను. మీరు చెప్పండి, గత దినాలకి ఈ దినాలకి చాలా తేడా ఉంది. ఎబ్రీ 10:24 ప్రకారం ఆ దినము సమీపించటం మీరు చూస్తున్నారు అని చెప్పి. యేసుప్రభు త్వరగా రాబోతుంటుండగా మనము
ఏదో ఒక ప్లాన్ చేసేసుకొని మనం ఏదో ఫైనాన్షియల్‌గా డెవలప్ అయిపోతాము, దూరంగా వెళ్ళిపోదాము. లేకపోతే మనం సహవాసానికి గురించి ఆలోచించకుండా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే మీకొక విషయం చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అదోని అనే మాట యొక్క అర్థాన్ని మనం ఈ సందర్భంలో మనం చూస్తాం. చూడండి వచనం 20లో మరియ ఏమంటుందంటే ఇక్కడ నా ప్రభువు అనే మాట చెప్తుందండి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని చెప్తూ నా ప్రభువు అనే మాటను ఆమె 13వ వచనంలో మనం చూస్తాం. తర్వాత తోమా కూడా ఏమన్నాడు చూడండి 20వ అధ్యాయం వచనం 28లో నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువు అన్నాడు. 21వ అధ్యాయం చూడండి 21వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో యోహాను ఏమంటున్నాడు? ఆయన ప్రభువు సుమి అంటు వీళ్ళందరూ ఆయనను ప్రభు అనే అంటున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఆయన చిత్తానుసారమైన పనిలో లేదు. ఒకటి మరియ సమస్తం ఉంది, ప్రభు మనకు సమస్తం ఇచ్చాడు అనే వాక్యాన్ని గ్రహించలేదు కాబట్టి ఏడుస్తూ ఉన్నదన్నమాట. 2 తోమ సమస్తము ప్రభు మనకిచ్చాడు అని నమ్మలేదు కాబట్టి ఆయన సహవాసంలో లేడు. 3 ఆయన శిష్యులు సమస్తం ప్రభు మనకిచ్చాడు అని నమ్మలేదు కాబట్టి వాళ్ళు కూడా దేవుని చిత్తానుసారమైన ప్రయాణంలో లేరు. వాళ్ళ సొంత ప్రయత్నాలు. కాబట్టి వినండి, అసలు మీరు నమ్ముతున్నారా వి హావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ అని? క్రీస్తునందు మన సమస్తము కలిగి ఉన్నాం. కొలస్సీ పత్రిక 1:18 ప్రకారం సర్వ సంపూర్ణత ఆయన యందు ఉన్నది అని మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు సంభవించబోయే కార్యాలు చెప్తున్నాడా? వాగ్దానాలను మీరు పొందుకుంటున్నారా? ఎట్లా గాని మీరు నమ్మితే ఆయన నా ప్రభువు అని చెప్పటం మాత్రమే కాదు, ఆయన ప్రభుత్వంలో మనం కొనసాగాలి. దయచేసి ప్రభుత్వాన్ని నిరాకరించొద్దు. వాక్యములు ఇలా రాశాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. 2వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూడండి, ఇక్కడ ఈ మాట రాస్తున్నాడు అన్నమాట. వచనం 9 ఒకసారి చదవండి. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ రాయబడిన చూడండి, ప్రభుత్వమును నిరాకరించేవారన్న నా ప్రభువా నా దేవా అనే పాడతారు. నా ప్రభువా అని యేసుక్రీస్తుని సంబోధిస్తారు. ప్రభువా అంటారన్నమాట. ప్రభువా అంటే అర్థం ఏంటి? సర్వచిత్తంబు నీవేనయ్యా అని పాటలు పాడతారు కదా. కానీ దేవుని యొక్క చిత్తం నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే మన ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తానికి దూరంగా ఉంటాయన్నమాట. మనం ఆలోచిస్తాం చాలా. మీకు గుర్తుపెట్టుకోండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4:8 ఏం చెప్పాడు? దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరం అని చెప్పాడు. నమ్మితే మనం భక్తిని చేయటానికి కావలసిన ఏర్పాటును మనం నమ్మితే దేవుడు మన ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రయోజనకరంగా చేస్తాడు. నష్టపోయే దారిలో వెళ్తే మాత్రం మనం శ్రమలను ఎదుర్కొంటాం. ఎందుకంటే అందరు వేరు, మీరు వేరు. ఈ సత్యం గ్రహించిన వాళ్ళు వేరు, అందరు వేరు. దేవుని యొక్క కృపను సత్యంగా గ్రహించింది ఎందుకంటే కొలస్సీ 1:6లో చెప్పాడు కదా, సువార్త మీలో ఫలించుచు వ్యాపించున్నాడు. సువార్త అంటే ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం. అంటే విశ్వాసం వల్ల జీవించడమే సువార్త.
అలా మనం కృపను గ్రహించాక కూడా జీవించవలసిన విధంగా మనం జీవించకపోతే అందరు వేరు, మనం వేరు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన విషయంలో మేలు చేయటం కొరకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి దయచేసి ఈ మాటలు వింటున్న వారు ఆయనను ప్రభు అంటున్నారు గదా! మరి ఆయన ప్రభుత్వానికి లోబడుతున్నారు. అది ఉదయకాలం మీరు ప్రశ్నించుకోండి. ఆయనను ప్రభువా అని పాడుతున్నారు కదా! ఆయన అధికారానికి మీరు ఒప్పుకుంటారా? అసలు ప్రభు సన్నిధిలో కూర్చొని విచారించారా? నేను చేస్తుంది కరెక్టేనా? నేను వెళ్తుంది కరెక్టేనా? అసలు ఇది దేవుని చిత్తమేనా? అలా గాకుండా ఒకవేళ మనం ఆహ్, అన్ని ఏర్పాట్లు చేసుకొని మైండ్‌లో కూడా ప్రిపేర్డ్ అయిపోయి లాస్ట్‌లో చెప్దాము. ఎందుకంటే ముందు చెప్తే దీనికి ఆటంకం కలిగిస్తారని చెప్పి మనం ఒకవేళ అలా చేస్తున్నామా? వీటన్నిటి వల్ల వ్యక్తిగతంగా నష్టపోయేది మనం. మళ్ళీ చెప్తున్నాను. పౌ బోయాజు చెప్పిన మాటే. "ఈ పొలమును విడిచిపెట్టి నువ్వు వెళ్ళవద్దు" అని చెప్పాడు. "ఈ పొలమును విడిచిపెట్టి నువ్వు వెళ్ళవద్దు. వేరొక పొలములు ఏరుకొనుటకు నీవు పోవద్దు" అని చెప్పాడు. ఈ సహవాసంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా చాలా డెవలప్ చేస్తాడు. ఆరోగ్యపరంగా మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడు. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. జస్ట్ ఈ సహవాసాన్ని ప్రేమించండి చాలు. వాక్యాన్ని హత్తుకోండి. ప్రభు ఏం చెప్తాడు? ప్రభు ఏ మాట ఇస్తాడు? దాన్ని మీరు పలుకుతూ ఉండండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం ప్రకారం. తప్పకుండా మీరు దేవుని మేలును చూస్తారు. కారణం ఏందంటే దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచినవి ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12లో చెప్పినట్లుగా దేవుడు వాటిని మనకు తెలియపరచడానికి తన ఆత్మనిచ్చాడు మనకు. ఆ సిద్ధపరిచినవి మనం తెలుసుకోకుండా మనం అనుకునేవే మంచివి, మేలులు అని అనుకుంటే మాత్రం మనం మోసపోతామని. ఇంకొక రిఫరెన్స్ చెప్తాను వినండి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలను. అది నూతనమవ్వాలి. అది రూపాంతరం చెందాలి. మీ మనసుతో ఆలోచిస్తే కరెక్ట్‌గా ఉంటది కాబట్టి ఏమంటారంటే, "అన్న ఒకసారి నేను చెప్పేది ఇనంట." నేనేమంటానంటే, మీ మనసు మారాలి. అది నూతనమవ్వాలి. అది రూపాంతరం చెందాలి. అప్పుడు మీకు అర్థమయ్యిద్ది. లోక మర్యాదను అనుసరించొద్దు. ఎందుకంటే లోకం చాలా విషయాలు చెప్తది. అసలు లోకం మనల్ని చాలా విషయాలు తొందర పెడుతది. ఇంకా లేట్ చేసేస్తున్నారేంటి? అబ్బాయికి పెళ్లి చేయరా? అమ్మాయికి పెళ్లి చేయరా? లేపోతే ఆహ్, మీరు అలా ఉండిపోతే ఎలాగా? ఇలాగెళ్తే ఎలాగా? ఇలా చేయండి అని లోకము మన చుట్టూ ఉంది. అది మనల్ని భ్రమపరుస్తది. అది మన హృదయాన్ని కఠినపరుస్తది. రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా తొందర పెడుతది మనల్ని. అందుకనే లోక మర్యాదను మనం అనుసరిస్తే దేవుని యొక్క చిత్తాన్ని మనం వ్యతిరేకిస్తాం. అప్పుడు మన హృదయాలు కఠినమైపోయి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనం శ్రమల గుండా వెళ్ళిపోతామండి. ఒకటైతే డిసైడ్ అవ్వండి. వ్యక్తిగతంగా మీరెవరిని సంతోషపెట్టాల్సిన అవసరం. కొంతకాలం అందరికీ శత్రువులమవుతాం గానీ, అది మన మేలు కోసమే. తర్వాత మనం అందరికి ప్రయోజనకరంగా ఉంటాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండే పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు. ఏ మనుషుని వలనైనను, మనుషుల మూలంగానైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయన మృతుల్లోండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అని చెప్పాడు. ఇప్పుడు మనం మనుషుల్ని నమ్ముకుంటాం. మనుషులేమన్నా మనల్ని చచ్చిపోయిన పరిస్థితిలో పునరుద్ధాన శక్తితో లేపుతారా? మనుషులేమైనా పునరుద్ధాన బలంతో మనలో పనిచేస్తారా? దేవుని చిత్తానుసారంగా ఎళ్తే నిజంగా అందరి దృష్టికి చచ్చిపోయినట్టుగా పరిస్థితులైనా దేవుడు లేపుకుంటాడుగా. అందుకని నేను దేవుని చిత్తాన్నే అనుసరిస్తాను అని ఒక్కళ్ళు నిలబడాలి. కొన్నిసార్లు భార్య నిలబడితే భర్త సపోర్ట్ ఉండదు. భర్త నిలబడితే భార్య సపోర్ట్ ఉండదు. పిల్లలు నిలబడితే తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకి పిల్లల సపోర్ట్ ఉండదు. అయినా వ్యక్తిగతంగా నిలబడాలి. ఎందుకంటే వీళ్ళెవ్వరూ తమ యొక్క పునరుద్ధాన శక్తిని మనకివ్వరు. అంటే వాళ్ళింకా పునరుద్ధానపు శక్తిని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి మనలో వినియోగించే శక్తి ఆయనదే. అందుకనే యోహాను సువార్తలో ఈ 3 సందర్భాల్లో మరియ గాని, తోమా గాని, 3 యేసుప్రభు శిష్యులు గాని. ఈ 3 సందర్భాల్లో
యేసు ప్రభు మృతుల్లో నుండి లేచి వారికి ప్రత్యక్షమైనది ఇది 3వసారి అని వ్రాయబడి, ఇది 2వసారి, ఇది మొదటిసారి. అంటే రిజరక్షన్ తర్వాత ఆయన అప్పీర్ అవుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే టు షో హిజ్ రిజరెక్టింగ్ పవర్ అని, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి వినియోగించడానికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ మనుషులు ఏం చేయగలరండి? నేను చెప్పినట్టు చేయి, ఒక 50,000 ఇస్తానంటారు. నేను చెప్పినట్టు చేయి, నేను మిగిలినవి నేను చూసుకుంటానంటారు. వాళ్ళు ఇచ్చే 50,000 కాదు, మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వాళ్ళ నాన్న. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం అన్నాడు. అది కూడా గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు అనమాట. మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట యుగము నుండి దుష్ట యుగం అంటే ఏంటంటే యేసు ప్రభు చెప్పారు కదా యోహాను సువార్త 7వ అధ్యాయంలో, మీ సమయం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంది. దుష్ట యుగం ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా తోస్తే ఆ తోచిన దాన్ని బట్టి వెళ్ళిపోతారు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారే అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ప్రపంచ ధర్మం అంటే ఏంటంటే యుగం యొక్క చిత్తం అన్నమాట. వాళ్ళకి ఏది దోస్తే అది తీసుకుంటారు. ఆ డిసిషన్స్ మన విషయంలో దేవుని చిత్తం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొందరు మనల్ని అర్థం చేసుకోరు కానీ నిలబడండి. దేవుని చిత్తానుసారమైన తలంపు తీసుకోండి, స్టాండ్ తీసుకోండి. లేదు మనుషులు సంతోష పెడతారా, మీకు ప్రయోజనం కాదు, వాళ్ళకి ప్రయోజనం కాదు, మీరు ఎలాగ ముందుకు సాగలేరు. తిమోతి 2వ పత్రికలో ఏం చెప్పాడు 3వ అధ్యాయంలో, సత్యమును ఎదిరించే వాళ్ళు 8వ వచనం ప్రకారం వాళ్ళు ముందుకు సాగరు అనే మాట చెప్పాడు 9వ వచనం. ఏలియా మొదట అప్పము నాకు తెమ్మన్నప్పుడు ఆమె ఏం చెప్పింది? నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకున్నామంటే ఏలియా ఏమన్నాడు? అప్పం ఇచ్చేమని చెప్పి అప్పం వేసుకొని రమ్మను. నేను ఎలా అంటే నా అప్పము నువ్వేనేమో. ప్రభు నేను కోరుకుంటున్నాడు. ఏమన్నాడు లూకాసు వార్తలు? ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే ఇది ప్రభు కావలసి ఉన్నదని చెప్పండి, ఆ గాడిదని విప్పు తోలుకొని రండి అని. ఈ వ్యక్తి నాకు కావాలని ప్రభు కోరుతున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రభుకి ఇవ్వాల. లేదంటే ఇవ్వనోళ్ళకి సమస్యలు వస్తాయి. మోషేని దేవుడు పనికి పిలిచినప్పుడు భార్య సహకరించలేదు. దేవుడు ఏం చేశాడు? భార్యకు సరైన బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అందుకనే దేవుడు కోరుకుంటున్న ఏ వ్యక్తిని మీరు నియంత్రించకండి. మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. తల్లిదండ్రులు మనోహ దంపతుల్లాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఏమనంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ బిడ్డ విషయంలో నీ చిత్తం ఏంటి? నువ్వు దేని కొరకు ఇతను నిలబెట్టాలనుకుంటున్నావు? దానికి మనం సపోర్ట్ చేయాలి. ఒకవేళ దేవుడు సేవకు పిలిచాడు, లేకపోతే పని కొరకు పిలుస్తుంటే నువ్వు దేవుని పంచే, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. భర్తకి భార్య చెప్పాలి, నువ్వు దేవుని పంచే నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాలి. కానీ భార్య భర్తను దేవుని చిత్తానికి విరోధంగా తన యొక్క ప్రైవసీ టైంలో, అంటే వాళ్ళిద్దరు మాత్రం ఉండే టైంలో ఎంత మాత్రం ప్రవర్తించుకో. ఎందుకంటే ఇలాగూ భార్య మాట విని చాలా మంది కొన్ని విషయాల్లో దేవుని చిత్తానుసారంగా మార్గాలు వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 16వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయంలో శారా మాట విన్న అబ్రహాము హాగరు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఒక్కడనే నిలబడితే భార్య నాకు విరోధం అయిపోతే ఏమైపోద్ది అనుకుంటున్నావు, కానీ అసలు దేవుడు విరోధం అయితే ఏమవుతుంది తెలుసా? ఆమె ఏం చెప్పిందండి? సర్వశక్తుడు నాకు విరోధముగా పలికాడు అని చెప్పింది. సర్వశక్తుడు నాకు విరోధంగా సాక్ష్యం చెప్పాడు. రాజు జాగ్రత్త, రాజు ఎక్కడికన్నా వెళ్తున్నావా? ఏదన్నా నిర్ణయం ఏమైనా చేసుకున్నావు ఎక్కడికన్నా వెళ్ళాలని? డల్ల కూర్చున్నావు, వాక్యం వింటలేదు, వింటున్నావా? ఓకే. అదోనియా అంటే రాజు అని అర్థం. మరి ప్రభువులు కదా, మరి ప్రభువులు అందరూ మీ చిత్తానుసారమైన నిర్ణయాల్లో ఉన్నారు, దేవుని చిత్తానుసారమైన నిర్ణయాల్లో ఉన్నారు.
వాక్యం వినండి జాగ్రత్తగా, ఎక్కడో ఆలోచించకండి. దేవుడే మనకు విరోధమైతే మనం ఏం చేయలేమండి. ప్రభు వాక్యం స్పష్టంగా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు, రెండో పత్రికలో మనం దేవుని యొక్క చిత్తానుసారంగా ముందుకు కాని మార్గంలో వెళ్తే మనం ముందుకు కొనసాగలేము అనే మాట చదువుకున్నాం. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం వెళ్ళటానికి నిర్ణయం చేసుకున్నప్పుడు దేవుడు కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఇది దేవుని ఏర్పాటు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా విశ్వాస సంబంధమైన దేవునిది, ఆ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నమాట. ఆ ఏర్పాటులో మనం వెళ్తున్నప్పుడు దేవుడు కావలసిన వాటిని అన్నింటినీ సమకూరుస్తాడు. మనుషులు కావాలా మనుషుల్ని ఇస్తాడు. ధనం కావాలా ధనం ఇస్తాడు. కొన్నిసార్లు ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తాడు. కానీ అలా కానప్పుడు దేవుడు దేనిదో దాని ద్వారా పాఠం చెప్పటానికి, లెసన్ చెప్పటానికి ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. మీ లైఫ్‌లో మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తి పేరు చెప్పండి, ఒకళ్ళ పేరు. మీ 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 అబ్జర్వేషన్‌లో మిమ్మల్ని బాగా ప్రేమించే ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఎవరున్నారు? అతడే మీ క్షేమాన్ని విచారిస్తాడు. అందరికంటే మనల్ని ఎక్కువ ప్రేమించేది యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని వ్రాయబడింది. ఆయన ప్రేమ కంటే మనల్ని ఎక్కువ ప్రేమించేది ఎవరు లేరు. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇలా చెప్పాడు. అసలు మొదట నేను సాక్ష్యం చెప్తే అందరూ నా పక్షం నిలవలేదన్నాడు. 16 వచనం 4:16. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు మనకెవరు స్టాండ్ ఇవ్వరు. లేదు బ్రదర్ అలా కాదు, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు అని ఏదో చెప్పేద్దాం. కానీ ఎవరు మన పక్షంగా నిలబడలేదు కాబట్టి మనం ఇంకో స్టాండ్ తీసుకోకూడదు. నిన్న అసలు వచ్చిన వర్తమానం ఏందంటే స్థిరంగా ఉండండి. ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత అందులో స్థిరంగా ఉండండి. మళ్ళీ కొంతకాలానికి చాలా కాలానికి ఇలా అడగొద్దు ఇది దేవుని చిత్తమేనా అని. ఎందుకు అడుగుతారు తెలుసా? దేవుని చిత్తం కాదు అన్నట్లుగా సంభవాలు రావటం వల్ల కాదు. మనుష్యులు అలా మాట్లాడటం వల్ల అడుగుతారు. ఇది దేవుని చిత్తమేనా అని. దేవుని చిత్తమే. మేలు కలగటం దేవుని చిత్తమే. మంచి జరగటం దేవుని చిత్తమే. ప్రయోజనం కలగటం దేవుని చిత్తమే. నష్టం దేవుని చిత్తంలో ఉండదు. నష్టం అనేది దేవుని చిత్తంలో ఉండదు. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అన్ని విషయాల్లో ప్రయోజనకరం. కాకపోతే ధనాపేక్ష మనల్ని తొందరపెట్టింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం మాత్రమే కాదు, ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే మనల్ని నష్టంలోనికి తీసుకెళ్ళిపోతుంది అనేది 6వ అధ్యాయం వచనం 9లో చూస్తాం. నష్టం. ఎక్కువ మంది ధనాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారు, లేఖనాన్ని బట్టి కాదు. అసలు మీరందరూ ఒకటి తెలుసుకోండి, మీరు ప్రభువు అనే పేరు ప్రభు మనకిచ్చాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తుకు పేరు. రాజులు ఎవరు? మనమే. ప్రభువులు ఎవరు? మనమే. మనం ధనానికి కూడా ప్రభువులం. ధనం మన వెనకాల రావాలి, మనం ధనం వెనకాల పరిగెత్తకూడదు. మనం వెళ్తున్న దారి సరైన దారి అయితే ధనం మన వెనకాలే వస్తుంది. ధనం వెనకాల పరిగెత్తిన వ్యక్తి ఎవరు? గెహజీ. ఏం తెచ్చుకున్నాడక్క? కుష్ఠరోగి. దేవుని చిత్తం కాని దారిలో వెళ్తే ఏం తెచ్చుకోకూడదు అవి తెచ్చుకుంటారు. మీరు చూడండి, కొంతమంది వాక్యం బాగేని ఓటుకు నోటు తీసుకోకూడదని తీసుకోలేదన్న. వద్దండి మేము తీసుకోకూడదు, మేము దేవుని పిల్లలం, సేవకులం, మేము తీసుకోకూడదండి అని చెప్పి బలవంతంగా తీసుకోలేదన్న. అయితే ఎవరో చెప్పారనమాట, ఏమనంటే మీరు డబ్బులు తీసుకోకపోతే ఆ డబ్బులు ఏమైనా మళ్ళీ వెనక్కి వెళ్తాయా? మీ డబ్బులనే మందు తాగేస్తారండి. అవి మన డబ్బులా? పోనీ ఇంకా ఇలా చెప్దాం, వాళ్ళు మందు తాగేస్తే నీకు ప్రేమ వాళ్ళ మీద? ఇప్పుడు నీ డబ్బులు నువ్వు తీసేసుకుంటే వాళ్ళు మందు తాగరా? ఈ రోజుకి నువ్వు డబ్బులు తీసేసుకుంటే మానేస్తారా? ఇదంతా ఏంటంటే వద్దు అని నిశ్చయం చేసుకున్నాక మళ్ళీ కొందరు తొందర పెడతారు. వీళ్ళు తెచ్చుకోరా అంటే గేహజీ లాగా వాటి వెనకాల పరిగెడతారు.
ఇది ధనాపేక్ష. ఇది మీలో ఉందా లేదో చెక్ చేసుకోండి. నష్టపోతారు మీరు. వాక్యం చెప్పింది. భక్తి మాత్రమే ప్రయోజనకరం. ధనాన్ని బట్టి అసలు ఈ ఈ ప్రపంచంలో ధనాపేక్ష అంత చెత్త ఏమి లేదు. అసలు మనీని బట్టి డిసిషన్స్ తీసుకోవద్దు. ప్రభువుని బట్టి డిసిషన్స్ తీసుకోండి. లోకాసువార్త 16:13. మీరు పైకి చెప్తున్నారు కానీ మీరు సేవిస్తే దేవుని సేవిస్తారు, లేదు ధనాన్ని సేవిస్తారు. ధనమా దేవుడా? ఇద్దరే దేవుళ్ళు. ఒకటి దేవుడైతే నువ్వు దేవుని సేవిస్తావు, లేదంటే నువ్వు ధనాన్ని సేవిస్తావు. నీకు సమయానికి ఏది కావాలో అది ప్రభు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నమాట, వేజెస్ కాదు. మనకుతో దేవుడు ఆర్థిక విషయాల గురించి ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. పెంటపాడు సంఘంలో కూడా మీటింగ్స్లో కూడా ప్రభు ఆదికాండం 15 నుంచి మాట్లాడాడు. నీ బహుమానము అత్యధిక మగును. అంటే మనం ఆలోచించే విధానంలో చాలాసార్లు ఎలా వస్తుంది, ఎలా చేయాలి, ఇవన్నీ ఎక్కువ కూర్చొని ఆలోచిస్తాం. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్పాడు దాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉందాం. ఏది జరగాల్సింది జరిగిద్దని ఆ మైండ్కి కొంచెం ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో విత్తిన వాక్యాన్ని మనం తీసుకుంటే మన మనసు కూడా శోధింప సఖ్యం కానీ చిత్తం మన పట్ల దేవుడు కలిగి ఉంది. ఎఫెసీ పత్రిక 3:8 అదే చెప్పాడు. శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అన్నాడు. ఇప్పుడు మీకు ఇలా చెప్తాను, నువ్వు శోధించలేవురా బాబు అంటే శోధించొద్దు. నీకు అది అర్థం కాదన్నప్పుడు నాకు అర్థం అవ్వాలి, ఎలాగ అర్థం అవ్వాలని అనొద్దు. అర్థం కాదని ఆయన చెప్పాడుగా. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. దాన్ని మనం అది ఇప్పుడు అర్థం కాదు కానీ జస్ట్ ఇప్పుడు వచ్చిన వాగ్దానాన్ని మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి అంతే. ప్రభు ఇది చెప్పాడు, దాన్నే మాట్లాడండి. కొంతమంది వచ్చి అడుగుతారు, అసలు నీకు జరుగుతున్న వాటికి నువ్వు మాట్లాడుతున్న వాటికి లింక్ లేదు కదా అంటే ఖచ్చితంగా లింక్ ఉంది. ఎందుకంటే అందరికంటే ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా మేలును ఆయన విచారిస్తున్నాడు, నా క్షేమాన్ని ఆయన కోరుకుంటున్నాడు, నా భవిష్యత్తును ఆయన ముందుగానే ఎరిగాడు, ఆయన ఇది చెప్పాడు, సో నేను ఇది మాట్లాడు. ఎక్కడా కూడా కన్ఫెషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఈ ఉదయకాలం వర్తమానం ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ ద కన్ఫెషన్. ఒప్పుకోలును నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ రాశాడు ఇది? అక్కడే రాశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. 21వ వచనం. నెగ్లెక్ట్ ఎందుకు చేస్తాం? మనుషులు అన్నమాట. సరే నేను మాట చెప్తాను, వింటావా? చెప్పు. ఈ ఒక్క సంవత్సరం వరకు మాత్రం ఇలా చెయ్యి, ఓకే? నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు ఇలా చేయొద్దు. అప్పుడు ఇలా చెప్పండి, వచ్చే నెల యేసు ప్రభుత్వం, వచ్చే నెల యేసు ప్రభుత్వం. ఇంకో విషయం, అసలు ఇప్పుడు నేను దేవుని త్రోవ నుంచి బయటికి వెళ్ళి నేను బాగానే ఉంటాను అనుకుని వెళ్ళి ఒకవేళ నేను మళ్ళీ త్రోవలోకి రాకపోతే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? సాతాను యొక్క ఊరిలో పడినవారు మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు సాత్వికంతో శిక్షణ చేయాలని చెప్పాడు. మేలుకొందురేమో, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఒకవేళ అన్నాడు అంటే అన్న అన్ని పాజిటివ్గా ఆలోచించాలన్నా. ఏంటి ఇది పాజిటివ్ కాదు, వాక్యం ఇది. ఇప్పుడు నేను పక్కకి వెళ్తాను మళ్ళీ వచ్చేస్తాను ఇందులోకి వచ్చేస్తాను అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అది చేయండి ఫస్ట్. లేకపోతే ప్రభు అని యేసు ప్రభుని పిలవద్దు. యేసుక్రీస్తే నా ప్రభు అని చెప్తూ ప్రభుత్వాన్ని నిరాకరించవద్దు. నేను చెప్తున్నాను కదా, కొన్ని నిర్ణయాల్లో మనకి మన స్వకీయులే దూరం అయిపోతారు. అయినా నిలబడండి. దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. తప్పకుండా వాళ్ళ తర్వాత అన్నీ అర్థం చేసుకుంటారు. మీ మనసే మీకు సహకరించదు, అయినా మీరు నిలబడండి. జస్ట్ నేను నిలబడటం అంటే ఏం చెప్తున్నానంటే ప్రభు చెప్పిన దాన్ని మాట్లాడండి అంతే. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మీకు జరగదు. మీరే ఆలస్యం చేస్తున్నారు, ఇంకా మనుషులకి ఇంకా మీరు బలం ఇచ్చేస్తున్నారు. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? అసలు నువ్వు ఈ కార్యం చేసి శత్రువులకు నువ్వు బలం ఇచ్చేసావు, శత్రువులకు అవకాశం ఇచ్చేసావు నువ్వు. అలాగే నీ జీవితంలో ఈ కార్యం ఎందుకు జరగట్లేదు? సరే నువ్వు వెళ్ళే సహవాసం కరెక్టే, నువ్వు వెళ్ళే వాక్యం కరెక్టే, మరి ఇది ఎందుకు జరగట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. కానీ అసలు నువ్వు మనుషులు చూసి కన్ఫెషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల దేవుని కార్యం ఆలస్యమైంది. అందువల్ల మళ్ళీ నువ్వు నీ శత్రువులకే నువ్వు అవకాశం ఇప్పిస్తున్నావు. ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చెప్పనా, అసలు దేవుని చిత్తం కాని దానిలో పెద్ద మాస్టర్ ప్లాన్లు వేయాలి, కానీ దేవుని చిత్తం దానిలో పెద్ద ప్లాన్ అవసరం లేదు. ఆమె బెత్షెబా వచ్చింది, నాతాన్ వచ్చాడు,
అయ్యా సొలొమోను ఏలాలి కదా అన్నాడు. వెళ్ళి పట్టాభిషేకం చేయండి అన్నాడు. అంతే అయిపోయింది అదే. అదోని ఏం చేశాడు? వచ్చి నేను చచ్చిపోతానేమో, నేను బ్రతుకుంటే చాలు అనుకున్నాడు. అసలే ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయంలో 5వ వచనంలో రథములను, గుర్రపు రౌతులను ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఎంత ఎంత ఏర్పాటు చేసినోడు కనీసం వ్యతిరేకించాలిగా. నీకు అర్థమైందా? ఇప్పుడు ఇంత ఏర్పాటు చేసినోడు ఏం చేయాలా? అదేంటండి సొలొమోను ఏలటం ఏంటి? లేదని రిక్వెస్ట్ అయినా చేయాలిగా. సొలొమోను ఏళ్తున్నాడు అని అనగానే ఎళ్లి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. అంటే మీ దృష్టికి ఇప్పుడు ఏదైతే ప్రభువుగా కనబడుతుందో, మీరు సరి అయిన ప్రభువుని తెలుసుకోగానే అది సాగిలపడిద్ది. అప్పుడు దాని నిజ స్వరూపం మీకు అర్థమైద్ది. కానీ ఇప్పుడు అది మీ ముందు తను తాను ప్రభువుగా కనపరుచుకుంటుంది. మీకు అర్థమైతే బాగుండు ఈ ఉదయకాలం. కానీ మీరు ఎదిరిస్తారు కొంతమంది. ఎందుకు హృదయాలు కఠినమైపోతాయి. కానీ దేవుని వాక్యానికి లోబడితే మీరు మేలు చూస్తారు. లేదంటే ఇబ్బంది పడిపోతారు. ఈరోజు మన ముందు చాలా గొప్పగా ప్రదర్శించుకుంటున్న గొలియాతు లాంటి వారు కూడా మనం ఒక రైట్ డిసిషన్ తీసుకోగానే బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నట్టు సాగిలి పడిపోతారు. ఎందుకంటే ఇంతవరకు ఏదైతే గొప్పగా చెప్పుకుంటుందో అది సరెండర్ అయిపోయింది. మీరు చూడండి గారడీ సీమోన్ కూడా ఇంతే కదా! వాడు చాటింపులు అన్నమాట ప్రతిరోజు. తాను ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. ఫిలిప్ రాగానే ఏం చేశాడు? బాప్తిసం పొందటానికి వచ్చాడు. ఆడి ఏషాలు ఇలా ఉంటాయన్నమాట. సో, చాలా గొప్పగా కనపరుచుకుంటున్న కొన్ని విషయాలు అసలు మీరు వాటి మీద లక్ష్యం తీసేయండి. అయి మీ మీ దగ్గర మీ ఎనకాల చూడండి బానిసల్లాగా మిమ్మల్ని వెంబడిస్తా ఉంటాయి. ఓకే. వాక్యం వినటం ఇబ్బందిగా ఉందా? మీకు నచ్చట్లేదా వాక్యం? ఎవరికి నచ్చట్లేదు చెప్పండి? మీకు నచ్చే వాక్యం చెప్తాను ఒకటి. ఎంతమందికి నచ్చుతుంది వాక్యం? మైక్ ఆన్ చేసుకొని చెప్పకండి. ఓకే. నేను ఒకటి చెప్తానేనండి. మీకు దేవుని వాక్యం నచ్చుతుందంటే యు ఆర్ ఇన్ ద వే. మీకు ఇప్పుడు చెప్పిన వాక్యం నచ్చట్లేదంటే యు ఆర్ ఔట్ ఆఫ్ ది వే. మీరు దేవుని యొక్క చిత్తంలో నుంచి బయటికెళ్ళారు. మళ్ళీ వచ్చేసేయండి. మీరు దేవుని చిత్తం నుంచి బయటికెళ్ళినా మీకేం జరగదు. మీరు చిన్న కుమారుడిలా పరిగెత్తుకొస్తారు. కాపోతే బట్టలు మాసిపోతాయి, గడ్డం పెరిగిపోతది, కంపు కూడా తోత్తారు ఆయనకి. ఆ రోజుకి రాజుల గ్రంథం అయిపోద్ది. ముందే చెప్తున్నాను. రాజు ఉండడేగా. న్యాయాధిపతులు 21, 22 ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా వెళ్ళినట్టే ఉంటుంది. న్యాయాధిపతులు లేని దినాల్లో కరువు సంభవించినట్టే ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను. విచిత్రం ఏందంటే మనోడు వెళ్ళాకే ఆడ కరువు వచ్చిందన్నమాట. అలాగే మీరు ఎక్కడికి వెళ్తే ఆడ వర్షాలు ఆగిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ లేనిపోని బంగాళాఖాతంలో అల్పపీడనంలాగా తుఫాన్లు వస్తాయండి మీ గురించే. అవన్నీ మీరు క్రియేట్ చేయకండి. మీరు వచ్చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఎందుకు ఇక్కడ ఉందంటే దేవుడు నినివేకి వెళ్ళమన్నోడు ఈ ఓడెక్కేసాడని తెలిసిపోద్దన్నమాట. రాజుల మొదటి గ్రంథంలో మీరు తెలుసుకోండి. దేవుని చిత్తం ఏంటంటే మనకు అర్థం కాగానే ఇంతవరకు ఏదైతే చిత్తంగా మనకు అనిపించిందో అది వెళ్ళి వెంటనే బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. మీరు చూడండి అతన్ని వెంబడించిన వాళ్ళు ఏమనుకొని ఉంటారు? 50 మందిని ముందు పరిగెత్తమన్నాడు కదా! ఈరోజు ఊహించుకోండి ఒక కారు మీద ఒక సీఎం గారు వెళ్తున్నప్పుడు ముందు పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా! అలాగే ఏర్పరుచుకున్నాడు కదా! ఇంత సెట్టింగ్ చేశాడు. ఇప్పుడు వెంటనే ఎళ్లి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే వెంబడించిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఇప్పటిదాకా కేకలేసినోళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఏమవుతారు? ఎవరింటికి ఆళ్ళు ఎళ్ళిపోయారని ఉంది. మీరు చదువుకోండి ఈ అధ్యాయంలో. ఎవడింటికి ఆడు ఎళ్లి సక్కగా కూర్చున్నారనమాట. ఆళ్ళు జనాలు కనపడరు రోడ్డు మీద. ఎవరికాళ్ళు ఏమంటున్నారు రాసి పెట్టుకోండి జూన్ 4న చూసుకుందాం అంటున్నారు కదా! రిజల్ట్ రాగానే ఎవరు కనపడరు. మళ్ళీ మిగిలినోళ్ళు వచ్చి ఆళ్ళ ఇంటి ముందు అంటారనమాట. "ఏయ్! దమ్ముండి రారా బయటికి రారా. నువ్వేదో చెప్పావు రారా" అంటే ఆడు కిటికీలో నుంచి చూస్తాడనమాట. రాడు బయటికి. దేవుని యొక్క చిత్తం కాని మార్గంలో వెళ్తే నిన్ను వెంబడించినోళ్ళందరూ ఇలాగైపోతారు. ఇదే వాక్యం అన్నావు, ఇదే సత్యం అన్నావు, ఇదే కృప అన్నావు, ఇదే మంచి సహవాసం అన్నావు, ఎన్నెన్ని చెప్పావు, ఎంత గొప్పగా చెప్పావు, నిన్ను వెంబడించాం. ఈరోజు ఎళ్లి కూర్చొని నువ్వు ఇది దేవుని చిత్తం కాదేమో అని అంటే ఆళ్ళకేమనిపిత్తది? నిన్ను వెంబడించినోళ్ళందరూ చెదరి వ్యర్థులైపోతారు. ఈ దినముల్లో తోదా అనేవాడు ఒకడు లేచాడు. వాడిని నన్నూరు మంది మనుషులు వెంబడించారు. అయితే వాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. వాడు చచ్చాడు. వారు చెదరి వ్యర్థులయ్యారు.
యోధా అని వాడు ఒకడు లేచాడు, తిరుగుబాటు చేయి ప్రేరేపించాడు. కొంతమంది వాడిని వెంబడించారు, వాడు చచ్చాడు, వాళ్ళు చెదరు ఎద్దులయ్యారు. కాబట్టి మీరు ఇది దేవుని వలన కలుగుతుందేమో తెలుసుకోండి. ఒకవేళ మీరు దేవునితో పోరాడుతున్నారేమో తెలుసుకోండి అని అపోస్తుల కార్యాల గ్రంథంలో గమలీయేలు చెప్పాడనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. మీరు దేవునికి విరోధంగా ఏమి చేయలేరు అబ్బాయి, మీరు దేవునితో పోరాడువారు అవుదురు సుమి అని చెప్పాడు. కాబట్టి చాలా విచిత్రంగా ఉంది ఈ అధ్యాయంలో మీరు చదివితే. ఈ వ్యక్తి చేసిన పని మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథంలో 39వ వచనం చదువుతున్నాం. యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగును గాకని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించి, నేల బద్దలయ్యేంత సంతోషం ఉన్న ప్రజలందరూ అదోనియా ఏలుతున్నప్పుడు ఏం చేసి ఉంటారు? ఇప్పుడు అదోని అనేవాడిని పట్టాభిషేకం చేసేసారు కదండి. మనోడి చుట్టూ చాలా మంది వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈ పిల్లను గ్రోవులు ఊదితే నేల బద్దలైపోయినంత శబ్దం వచ్చినప్పుడు ఎంత ఆర్భాటం చేసిన వాళ్ళు అప్పుడు ఎలా ఉంటారు? నేను ఇలా చెప్తాను, పిచ్చి పిచ్చి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నప్పుడు కూడా ఆత్మానుభవం గల వాళ్ళు ఇలాగే ఉంటారు. సరిపోనేయండి, ఆడికి ఏలు కాలు కాలేక ఆడే వస్తాడు, వదిలే. ప్రభువే చెప్పాడు అనమాట. నేను నిడదవోల్లో కూడా చెప్పాను మీకు ఈ వర్తమానం, గుర్తుందో లేదో. పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్ వదిలేసేయండి, వాళ్ళే మళ్ళీ వస్తారు అని చెప్పాను ఆ వాక్యం. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు బలవంతంగా ఏదైనా తోటలో ఆదాము హవ్వలను కంట్రోల్ చేయలేదు. ఆయనే కదా ఫస్ట్ పేరెంట్, బైబిల్లో ఫస్ట్ పేరెంట్ ఆయనే. ఆయన ఏం చేశాడు? వదిలేడు అనమాట. వదిలితే ఏం జరిగింది? వెంటనే అర్థమైంది. నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఎంతో మంది ఆత్మానుభవం గల వాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళందరూ చేతులు ఏంటది ఏమి చేతగానట్టు కూర్చున్నారు. మీకు తెలుసో లేదో, మన తరంలో ఈ జనరేషన్లో చాలా గొప్ప గొప్ప భక్తులు, వాక్యపు లోతులు ఎరిగిన వాళ్ళు ఈ రోజుల్లో ఖాళీగా అంటే ఏమి చేయలేని పరిస్థితిలో కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో స్పీకర్స్గా ఎంచబడుతూ పిలువబడుతున్న వాళ్ళకి ఆల్ రావు, బేసిక్ ఫండమెంటల్స్ తెలియదు. కానీ వాళ్ళనే ప్రజలు నమ్ముకున్నారు, వాళ్ళని తిప్పుకుంటున్నారు, వాళ్ళు ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. అప్పుడు ఆత్మానుభవంగా వాళ్ళందరూ ఏం చేస్తారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ టైం అన్నమాట. మీరు చదవండి, ఆ విషయం కూడా ఇక్కడ చెప్పాడు. వచ్చిన 20, ఇశ్రాయేలీలందరూ కనిపెడుతున్నారు. ఇశ్రాయేలీలందరూ కనిపెడుతున్నారు, చాలా మంది కనిపెడుతున్నారన్నమాట. మీకు తెలుసా అసలు క్రైస్తవ్యం మీద ప్రస్తుత దినాల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది తెలుగు 2 రాష్ట్రాల్లో అంటే? కేవల కారణం పీడీ బ్యాచ్ వల్లే. వాళ్ళు చేసిన దుర్బోధ వల్ల చాలా క్రైస్తవ్యం మీద వ్యతిరేకత వచ్చేసింది. అయితే ఈ దినాల్లో ఆత్మానుభవం కలిగిన చాలా మంది అలా చూస్తూ ఉన్నారండి. చూడండి, పెద్దోళ్ళు ఎంత మంచి పుస్తకాలు రాసిన వాళ్ళు మన తరంలోనే చనిపోయారు. బిల్లీ గ్రహం గారు లాంటి వాళ్ళు కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది దైవజనులు కానీ, గొప్ప గొప్ప ఎవాంజలిస్టులు చనిపోయిన దినాల్లో మనం ఉన్నాం. అసలు ఆఫ్రికా దేశంలో ఒక మంచి సేవ చేసిన ఒక దైవ సేవకుడు కూడా మన దినాల్లో చనిపోయాడు. అంటే ఎంత ఆత్మానుభవం గల వాళ్ళు కూడా ఫండమెంటల్స్ తెలియని వాళ్ళు చేస్తున్న పరిచర్యను చూసి వాళ్ళు ఏం చేశారంటే అలాగే చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే దేవుని చిత్తం వాళ్ళకి తెలుసు. త్వరలో దేవుడు ఒక సరి అయిన వ్యక్తిని తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు ఈ అదోని లాంటి వాళ్ళ బిల్డప్లన్నిటికీ దేవుడు సమాధి చేస్తాడు అని వాళ్ళు కనిపెడుతున్నారు. నిజంగా అదే జరిగింది. సొలొమోను వచ్చాడు, వెంటనే ప్రజలందరూ కూడుకొని వచ్చారు, నేల బద్దలగినట్లుగా సంతోషించారన్నమాట. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, ఈ వర్తమానంలోనికి మీకు రాకముందు రక్షణ అంటే ఏంటో అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతాను మిమ్మల్ని. పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థమైందా? మీరు ఎంతకాలం నుంచి వాక్యం అంటున్నారు? సంఘం అంటే ఏంటో అర్థమైందా? అసలు ఇశ్రాయేలీలకు సంఘానికి డిఫరెన్స్ అర్థమైందా? దేవుని ఏర్పాటు అంటే ఏంటో అర్థమైందా? అసలు ఈ పిలుపు వల్ల నిరీక్షణ ఏంటో అర్థమైందా? ఇవేమీ తెలియకుండా మీరు ఎంత బిల్డప్ కొట్టుంటారు చెప్పండి అంతకుముందు. ఈ బిల్డప్ కారణం మీరు కాదు, మీ దగ్గర బిల్డప్ కొట్టినాడు. మరి అలాంటి వాళ్ళు అందరూ చెలరేగిపోతే భక్తులుగా అందరూ ఏం చేశారు?
ఏంటి ప్రభు ఇది మాకు? అసలు కొన్నిసార్లు స్టేజీల మీద పెద్ద పెద్ద దైవజనుల్ని ఆత్మానుభావం గల వాళ్ళని అలా కూర్చోబెట్టి చేతకానోడికి అన్ని చేతులు అన్ని అప్పగిస్తే వాళ్ళు అలా చూస్తూ ఉన్నారన్నమాట. మీరు ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, జి రాజారావు గారు ఇలాంటి గొప్ప దైవజనులు, పుస్తకాలు రాసిన వాళ్ళు, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంతో లోతుగా స్టడీ చేసిన వాళ్ళు కూడా ఈ దినాలలో ఇలాంటి వాళ్ళు చెలరేగిపోతే ఏం చేయలేక అలా చూస్తూ వెళ్ళిపోయారన్నమాట. చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రజలు భిన్నమైన బోధలు సంపాదించుకున్నారు. రక్షణ పోతుందనేది ఎక్కువ మంది నమ్మేశారు. మనిషి జన్మపాపి కాదు, కర్మపాపే అనే సిద్ధాంతాన్ని ఎక్కువ మంది నమ్మేశారు. నమ్మటానికి గల ఏకైక కారణం ఏందంటే, వీళ్ళు చేస్తున్న విపరీత వాదాలను వాళ్ళు తిలకించటం వల్ల. జస్ట్ వాళ్ళు వినటం వల్ల పాడైపోయారు. ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కట్టుకున్న సంఘాలు పాడైపోయింది. యవనస్తులందరూ ఫాలోవర్స్‌గా వాళ్ళకి తయారైపోయారు. సంఘాల్లో సేవకుల మీద దాడి చేసేసారు. పెద్దల మీద తిరుగుబాటు చేసేసారు. సొంతంగా మీటింగ్‌లు పెట్టేశారు. సేవకుడు అనుమతి లేకుండా కార్యాలు చేసేశారు. సేవకులు గుండెపోటుతో చచ్చిపోయినోళ్ళు చాలా మందున్నారు. దీనంతటికి గల కారణం ఏందంటే, దేవుని యొక్క చిత్తము కాని మార్గంలో కొంతమంది ఎళ్తున్నప్పుడు ఆత్మానుభవం గల వాళ్ళు అలా చూస్తూ ఉండాల్సొచ్చిందండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు సొలొమోను లేపాడో, ఇప్పుడు ప్రజలందరూ చేరి వచ్చారు. ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టారు. సొలొమోను దేవుడు ఎప్పుడైతే దావీదు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో, వెంటనే ఈ గొప్ప ఆర్భాటం చేశారు. కాబట్టి అన్నా నువ్వు చెప్పుండాల్సిందే. ఇందాక ఫస్ట్ చెప్పానా మళ్ళీ చెప్తున్నాను. అన్నా నువ్వు చెప్పుండాల్సిందే. నువ్వు చెప్పుంటే నేను అలాగే ఎళ్ళేవాడిని కాదని నువ్విప్పుడు అంటావు. నేనిప్పుడు చెప్తే ఏమంటున్నావు? ఈ అమ్మాయి దేవుని చిత్తం కాదు అని నేను చెప్తుంటే ఏమంటున్నావు? ఈ అబ్బాయి దేవుని చిత్తం కాదు అని చెప్తే ఏమంటున్నావు? ఏదోలాగా చిత్తం చేసుకో అన్నయ్య. ఏదోలాగా చిత్తం చేసుకో. నీకు నచ్చింది ఏదోలా నేను దాన్ని చిత్తం చేయాలా? నీకు బాగా నచ్చింది కాబట్టి ఏదోలా నేను చిత్తం చేయాలా? అట్లా నువ్వు అనుకుంటున్నావు. అందుకని చెప్పకుండా ఉంటే మంచిదని కూర్చోంటుంటే, చెప్పు చెప్పు అని కెలుకుతారు. చెప్తేనేమో మాట వినరన్నమాట. పోనీ అలాగని చెప్పకుండా వదిలేస్తే తర్వాత నష్టం జరిగితే అప్పుడే చెప్తారు. అప్పుడు చెప్పుంటే కాదు యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అసలే సచ్చినోడు ఒకడెళ్లి సువార్త చెప్పక్కర్లేదయ్యా. భూమి మీద మోషే ప్రవక్తలున్నారు. వాళ్ళు వాళ్ళ మాట వింటే వింటారు. లేదంటే మృతుల్లో నుండి ఒకళ్ళు లేచి ఎళ్ళినా వినరు అని చెప్పాడన్నమాట. కాబట్టి హ్మ్. రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు మీరే రాజులన్నమాట. మీరెవరి మాట వినరన్నమాట. హ్మ్. ఈ రాజు అని పేరు లేనోళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మీరే రాజులనుకుంటున్నారు. మీరు కూడా ఎవరి మాట వినరు. దేవుని మాట వినండి. దేవునికి లోబడండి. దేవుడు ఏం చెప్తున్నాడో వినండి. ఇది దేవుని చిత్తం కాదు అని మీకు అర్థమైపోతున్నప్పుడు ఇంకా దాని జోలికెళ్ళకండి. ఇబ్బందులు పడకండి. ఎందుకంటే దేవుని చిత్తం చాలా ఈజీగా జరిగిపోద్ది. మనం 30 రోజుల నుంచి బాగా ఆలోచిస్తామా? దాన్ని ఎలాగొత్తాడో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మీరు వెనక్కి తిరిగితే బోలెడన్ని జండీ బాంబు సీసాలుంటాయండి. అయ్య అయన్నీ మీరు అనవసరంగా కొనేసారు అంతే. ఏం అవసరం లేదు. దేవుడు చాలా ఇదేదో ఇప్పటికిప్పుడే సంఘం అంతా మన నెత్తి మీదకొచ్చినట్టు, అమ్మో! సంఘాలు ఏమైపోతాయి బ్రదర్, సేవ ఏమైపోతుంది, నా తర్వాత ఎవరు బ్రదర్, ఏమవుతుంది సిస్టర్ అని అసలు మీరేమనొద్దు. ఇది దేవుని సంఘం. దేవుడు ఎవరిని లేపుకోవాలో వాడు లేపుకుంటాడు. పని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా! నిన్న మొన్న ఓ బ్రదర్ గురించి ఇలా అంటున్నారనమాట. ఆయన రావాలంటావు. ఆయనొస్తే వెంటనే చేసుకొని ఎళ్ళిపోతాడు అని అనుకుంటున్నారనమాట. అంటే దేవుని చిత్తం చాలా ఈజీగా అయిపోద్దనమాట. ఏదేమైనా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే కొన్నిసార్లు మనకు ఇష్టం కానట్లుగానే వర్తమానాలు వస్తాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. నీతో మాట్లాడాలని దేవుడు అనుకున్నప్పుడు ఇక దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆ మేలు కొరకు నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆనుకో. లేదంటే మాత్రం ముళ్ళొచ్చేద్ది జీవితంలో. ఆ ముళ్ళు సావదు. ఆ ముళ్ళు సావదు. కానీ ప్రభు నా కృప నీకు చాలునంటాడు. అందుకనే లైఫ్‌లోకి ఆ ముళ్ళు రాకుండా శ్రేష్టమైన మీ జీవితంలో నింపబడాలని ప్రభుపేట కోరుకుంటూ, ఈ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. సొలొమోను పక్షంగా ప్రార్థించిన వ్యక్తి పేరు నాతాన్. నాతాన్ అంటే అర్థం ఏంటి? గిఫ్ట్ అన్నమాట. నాతాన్ అంటే బహుమానం. సో, దేవుడు మీకు మొన్న వర్తమానంలో లాస్ట్ మెసేజ్‌లో గాదు గురించి నేను చెప్పాను. గాదు గురించి ఏం చెప్పాను? దీర్ఘదర్శి అని చెప్పాను. గుర్తుందా? దీర్ఘదర్శి.
సో దేవుడు మనకి దీర్ఘదర్శుల్ని ఇచ్చాడు, గిఫ్టెడ్ పర్సన్స్ని ఇచ్చాడు మనకి దేవుడు, బహుమాన ఈవులు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు పొద్దునే మీ మీ బయట సోది చెప్తామండి, మీ జాతకం చెప్తామండి అని తిరిగేవాళ్ళు ఉంటారు. మీ ఇంటికి వచ్చిన పేపర్లో కూడా మీరు పుట్టిన నక్షత్రంలో ఈరోజు మీకు ఏం జరిగిద్దో కూడా ఉంటుందండి. కానీ దేవుడు మీ ఇంటికి పెందలకాడే ప్రవక్తలను పంపించి నీ జీవితంలో ఇది దేవుని చిత్తం అని చెప్తున్నాడు. అది ఎంత ధన్యత నీకు. నాతాను లాంటి వ్యక్తులు దేవుడు నీకు ఇచ్చాడు, బహుమానం లాంటి వ్యక్తులు నీకు ఇచ్చాడు. చూసారా ఆ బహుమానం ఏం చెప్తున్నాడు విను. నీ మేలు కోరేవాడు, నీ క్షేమం విచారించేవాడు. నిజంగా ఆమె ఒక మాట చెప్పింది అనమాట, ఒకవేళ రాజా నువ్వు చనిపోతే నేను నా కుమారుడు ఒంటరం అయిపోతాం అని అనింది కదా. ఇప్పుడు అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి నాతను ఎలా మాట్లాడుంటాడు అంటే, గిఫ్టెడ్ పర్సన్స్కి ఎవరితో మాట్లాడాలి, ఎలాగ దీన్ని చేయాలనేవన్నీ దేవుడు చెప్తాడు. నాతను వచ్చి ఏమన్నాడు, నువ్వు ఫస్ట్ వెళ్ళు, రాజుకి ఇది చెప్తా ఉండు, నేను వెనకాల వచ్చేస్తాను, తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు. అంటే ఇదంతా ప్లాన్ అన్నమాట. ఆమె వెళ్ళింది, సాగిలి పడింది, మాట్లాడుతుంది, వెంటనే నాతాను వచ్చాడు, వెంటనే నాతాను వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు అన్న. సో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గిఫ్టెడ్ పర్సన్స్కి దేవుడు మన లైఫ్లో బహుమానంగా దేవుడు ఈవులుగా ఇచ్చిన వ్యక్తులకు దేవుడు తన తలంపులు మన విషయంలో ఇస్తున్నాడు. కాబట్టి వాటిని మనస్కరిద్దాం. కొన్నిసార్లు మన మనసు లక్ష్యం పెట్టే వాటిలో నుంచి దేవుని చిత్తం మీద మనం మనసు పెడదాం, చాలా మేలు పొందుకుంటారు. అసలు మీరు ఒక సంవత్సరం దాటి చూడండి, మీ లైఫ్లో చాలా గొప్ప మేలు జరిగింది. నేను నిన్న వర్తమానంలో చెప్పాను, దండగర్లో మీదటికి కాలమున అనేది ఎప్పటి నుంచి లెక్కించబడిద్ది అంటే ఫెయిత్ యాక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మీరు విశ్వాసపు యాక్షన్ స్టార్ట్ చేయండి. ఈరోజు ప్రభు చెప్పాడు కదా, ప్రభు చెప్పింది ఏంటో కదా, సింపుల్, ఇలా ఇలా చేయండి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి అంతే. వస్తున్న తలంపులను బట్టి కన్ఫెషన్ నెగ్లెక్ట్ చేయకుండా, కన్ఫెషన్ ఇస్ ద కింగ్. ఈరోజు ఉదయకాలం అదోని అంటే కన్ఫెషనే అనుకోండి. నా ప్రభు నా ఒప్పుకోలే, నా నా రాజు నా ఒప్పుకోలే, ఒప్పుకోలికే ప్రాముఖ్యత ఇవ్వండి. ఒక సంవత్సరానికి చూడండి మీ జీవితంలో మీరు రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఏమైపోయిందో మీకు అర్థమైంది. కానీ దేవుడు అది జరగనీయుడు. నేను ఖచ్చితంగా ఈ ఉదయం జాయిన్ అయిన వాళ్ళందరి పక్షం ప్రార్థన చేస్తున్నాను. నీ జీవితంలో దేవుని చిత్తం కానిది ఏది జరగకుండును గాక, నీకు మేలే కలుగును గాక. ఒకవేళ నువ్వు నా మాట ఎదిరించి ప్రభు మాట ఎదిరించి ముందుకెళ్ళినా నువ్వు ముందుకు సాగకుందువు గాక. వెంటనే నువ్వు చేదని వేరు నీ జీవితంలో నుంచి తొలగించుకొని ప్రభు మార్గంలోకి వచ్చుదువు గాక. ప్రభు ఈ తలం మన కొరకై దీవించుగాక. వాక్యం చదివిన జకరియా గారికి ఒక ప్రశ్న. వాక్యం విన్నారండి? ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగండి అయ్యా, తెలిస్తే చెప్తాను. లేదు, అక్క ఏమంటుంది, మీకు తెలియకపోయినా నేను సహాయం చేస్తాను అంటుందా? రైట్. దేవుని స్తోత్రం. ప్రభు ఈ తలం మన కొరకే దీవించండి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. అదోనియా గురి జ్ఞాపకం చేస్తూ ఆయన ఏ విధంగా అయితే హృదయం అందు గర్వించి తానే రాజునవుతానని ఆయన దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఆయన ఏ విధంగా గర్వించారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనకి దేవుని చిత్తాన్ని గురించి అనేక మంది యేసు ప్రభు అని చెప్తారు కానీ నోటితో, కానీ వారు ఆయన అధికారానికి, ఆయన నాయకత్వానికి, ఆయన చిత్తానికి లోబడరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం దేవుని చిత్తం ఏంటనేది సంపూర్ణంగా గ్రహించాలని, నమ్మవారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం అని, విశ్వాస సంబంధం కానిది ఏది కూడా దేవుని చిత్తం కాదని, విశ్వాస సంబంధమైన మాత్రమే దేవుని చిత్తం అని జ్ఞాపకం చేస్తూ, దేవుని చిత్తం కాని దాంట్లో మనం వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులు, అలాగే దేవుని చిత్తానుకూలంగా మనం వెళ్ళినప్పుడు ఆత్మానుభవంతో మనం ఏ విధంగా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తాం, కనిపెడతాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని సేవకులను వాడుకొని ప్రభు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభు స్తుతిస్తూ, శ్రేష్టమైన సంగతులు ఈ వర్తమానం ద్వారా అందించిన దేవుని దాసులకు కూడా కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడుకును ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు కిరణ్ గారు రామచంద్రపురం ఆ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నా. కిరణ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ రోజు సాయంత్రం 5:30కి నిడదవోలులోను, అలాగే రాత్రి 8 గంటలకు నల్లజర్లో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి, వీలు కలిగిన గారు పాలు పంపులు పొందండి. అలాగే రేపు రేపు రాజమండ్రిలో జరగబోయే ఒక దినం సెమినార్ కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా చేరి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆ గ్రూప్ లో మీకు లొకేషన్ కూడా షేర్ చేయబడుతుంది. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి.
ఈ సమయంలో ముగింపు ప్రార్థన కిరణ్ గారు చేస్తారు. కూడుకును ముగింపు చేసుకుందాం. కూడుకులో పాల్గొన్న ప్రియులకు అలాగే ఆయా విధాలుగా ఈ పరిచయంలో సహకరించిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలోనే మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన ప్రియుని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఆ వాక్యము ప్రేమించి మీరు అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కానీ మనుషులు స్థిరులైన తర్వాత వారు హృదయం ముందు గర్వించి చెడిపోతున్నారని మీరు సెలవిచ్చారు. నేను ఆయా కాలాల్లో మీరంతా ఒకరికి మాత్రమే నేర్పకుండా నాయన మనుషులు గర్వించకుండా ఆయా కాలాల్లో మీరు ఆ జ్ఞానాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చారు. అబ్రహాముకు నేను తెలిసిన దానికంటే మోషేకి ఎక్కువ తెలిసేలాగా, మోషేకి తెలిసిన దానికంటే కూడా దావీదుకి ఎక్కువ తెలిసేలాగా, దావీదుకి తెలిసిన దానికంటే అపోస్తులకి ఎక్కువ తెలిసేలాగా ఇలా మీరు బయలుపరిచింది కేవలం ఆయన మనుషులు నాకు తెలుసు అని అనడానికి వీలు లేకుండా వారి హృదయంలోనికి గర్వం రాకుండా. నేను ఏలియా కూడా నేను ఒక్కడనే ఉన్నాను అని అన్నప్పుడు ఇంకా ఎలా తన పరిచయను మీరు జరిగించుకోగలరో మీ సన్నిధానానికి ఏలియని చేర్చుకుని మీరు చూపించారు. నేను ఆ రీతిగానే ఈరోజు పరిచర్య స్థిరపడిన తర్వాత నేను గర్వించే హృదయాలుగా మా హృదయాలు ఉండకూడదని మీరు స్థిరపరిచిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీరు లేవనెత్తుకుంటూ ఉన్నారు, ఎంతోమంది మీరు వాడుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాంతాల్లో మీరు మమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మీరు లేవనెత్తిన ప్రతి ఒక్క సేవకుని బట్టి వారికి మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారందరూ వారి ప్రాంతాల్లో ప్రయాసపడుతున్నది కేవలం నీ వాక్యాన్ని బట్టి వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ, కేవలం మీరు లేవనెత్తారు అని అంటే మీరే కడ వరకు కొనసాగించేవారు కనుక ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరూ ఉంచగలుగుటకు నీ కృపను అందించమని ఈ ఉదయకాలమే మాకు చక్కటి దినాన్ని అనుగ్రహించి మా పరిచర్యలో మీరు మాకు పంచిచ్చిన మేరల్లో వాడబడగలుగుటకు మీ కృపను అందిస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మీ కృపగల హస్తాలుగా చెప్తూ 11వ తారీఖున జరిగిన సభను అత్యంత విజయవంతంగా మీరు మార్చిన రీతి కొరకై మరొకసారి మీ పాదాలు చెంత స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ముందుకి వేగంగా మీరు తీసుకువెళ్ళబోతున్నందుకు ఈ పరిచర్యను మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి మనం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలండి.